మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మెట్పల్లి పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు కోరుట్ల నియోజకవర్గ నాయకులు డాక్టర్ రఘు, పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్ మాట్లాడుతూ బూత్ అధ్యక్షులు మరియు శక్తి కేంద్రం ఇన్ఛార్జీలకు, నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీని ఆదరించిన అఖండ విజయాలు అందిస్తున్న దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఒకప్పుడు 2 సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీనికి మూల కారణం సైద్ధాంతిక నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలే. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే బీజేపీ నాయకులు, కానీ కుటుంబ పార్టీలో చెట్టు పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే వారే ఎక్కువ. అందుకే దేశ ప్రజలు అలాంటి పార్టీలకు దూరంగా పెట్టి భారతీయ జనతా పార్టీకి పట్టం కడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 1980లో ఏప్రిల్ 6న స్థాపించబడినది. అప్పుడు 2 సీట్లతోని పార్లమెంట్లో 2 సీట్ల అడుగుపెట్టింది. ఈరోజు 289, 300 సీట్లకు పైగా ఈరోజు పార్లమెంట్లో సీట్లు సాధించడం, అధికారం చేపట్టడం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తన అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరే ఖాయమని తెలియజేస్తున్నాం. సందర్భంగా ఈరోజు మెట్పల్లిలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పదాధికారులందరికీ నమస్కారం. 1980లో 2 సీట్లతో స్టార్ట్ అయిన భారతీయ జనతా పార్టీ ఈరోజు పార్లమెంట్లో 247 సీట్లకు వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ చేస్తున్న ఆగడాలనుకోండి, వీటన్నిటికీ భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. అలాగే హెచ్యూలో జరుగుతున్న ఈరోజు వాస్తవంగా విద్యార్థులకు జరిగే అన్యాయం అంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే మహిళలకు, రైతులకు, విద్యార్థులకు అందరికీ అన్యాయం చేసుకుంటూ పోతుంది. అంటే హెచ్యూలో దాదాపుగా మీకు చూస్తే ఒక రియల్ ఎస్టేట్ కొరకే విద్యార్థుల భవిష్యత్తు పాడు చేస్తుంది. అలాగే మీకు బోధనకు వస్తే ఏదైతే నవోదయ స్కూల్ మనకు వచ్చిందో అక్కడ కూడా విద్యార్థుల భవిష్యత్తు పాడు చేసే విధంగా అన్యాయం జరిగింది. అంటే జక్రాన్పల్లిలో పెట్టే స్కూల్ను అరవింద్ గారి ఆధ్వర్యంలో జక్రాన్పల్లిలో వచ్చిన స్కూల్ను నవోదయను బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన ల్యాండ్స్ అలాట్ చేయడం వల్ల ఆ స్కూల్ మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. అంటే మీరు మహిళలకు అన్యాయం చేస్తున్నారు, రైతులకు అన్యాయం చేస్తున్నారు, విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారు, అలాగే మూగజీవులు వాటికి అన్యాయం చేస్తున్నారు. అంటే మీరు వాటిని కూడా వదిలిపెట్టలేరు. కాంగ్రెస్ చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక పనులకన్నిటికీ ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు. ఇటువంటి అరాచకాలు గతంలో 10 సంవత్సరాలు జరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తుంది. వీటన్నిటికీ భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఖచ్చితంగా ఏది జరిగినా అరవింద్ అన్న ఆధ్వర్యంలో మేము హెచ్యూని ముట్టడించడానికి రెడీగా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు మెట్పల్లిలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం.